ఏం చేస్తున్నావు? హెన్రీ, నీ ప్రియురాలికి తెలుసా నువ్వు ఇలా నాతో సమయం గడుపుతావని? అయ్యో కిడ్డింగ్, పిచ్చివాడినా నేను? నేనంటే నీకు ఇష్టమేనా హెన్రీ? అకస్మాత్తుగా ఈ ప్రశ్న? మాట మార్చకు, జవాబి. లేకపోతే నేనెందుకు వస్తాను? నువ్వెందుకు వస్తున్నావు? నువ్వు చేయవలసిందే చేయటం లేదు. రా, నా దగ్గరికి రా. నన్ను తడిపేసేయి. అక్కయ్య పైన పడుకొని ఉన్నారు. చాలా జ్వరంగా ఉంది. రా, నీ గురించి ఆలోచిస్తున్నాను. అనిపించింది నువ్వు వస్తావని. నువ్వు తప్పకుండా వస్తావని. కానీ అసలు నువ్వు రావాల్సిన రోజు ఈరోజు కాదు. ఐ జస్ట్ వాంట్ టు డ్రాప్ యువర్ ఇంటర్వ్యూ రైట్ నౌ. నా వల్ల కాదు. అలాగా? You screwed my life. You really screwed my life. ఇలా రా, ఇక్కడికి రా, నా వద్దకి, నా దగ్గరికి రా ప్లీజ్. అంత దూరంగా కాదు. ఏమిటి, నేను నిన్ను తినేస్తానా? ఏదో చిన్నతనపు సువాసన ఉంది నీ శరీరంలో. మీరా, ఏమైంది? నువ్వు చెప్పావు కదూ నీ ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంచుతానని. ఏమైంది? మాట్లాడవి. మీ ఇంటర్వ్యూ ఇంకా అవసరం లేదు. అంటే అంటే ఇంటర్వ్యూతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదంటే అర్థం? నాకు సంబంధం ఉంది. నువ్వు ఈ విధంగా నన్ను మధ్యలో వదిలి వెళ్ళలేవు. మీరేం చెప్తే నేను అదే చేయాలా? నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? ఆరోగ్యం బాగుందా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? హెన్రీ, ఎవరిచ్చారు నా అడ్రస్? అడ్రస్? నేనే నీ అడ్రస్ కదా, నేనే నీ సర్వస్వం కదా. ఈ నాటకం కట్టిపెట్టి బయటికి నడవండి. నా అవసరం ఇంకా అయిపోలేదు హెన్రీ. నీవు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. వదలండి ప్లీజ్, గో. నన్ను చూస్తే నీలో ఏమీ అవ్వట్లేదా? నీలో కామం కలగట్లేదా? మీకు తెలుసా మీరు ఒక పిచ్చిదాను అని? తెలుసు, నాకు అన్నీ తెలుసు. నాకు
ఒక్కసారి రా మా ఇంటికి. ఒక్కసారి ప్రేమించు, అంతా మట్టిలో కలిసిపోతుంది. అంతా మట్టిలో కలిసిపోతుంది. మీరు ప్లీజ్ వెళ్ళండి, వదిలేయండి నన్ను. నేను వెళ్తా. నాకు తెలుసు నువ్వు తప్పకుండా రేపు వస్తావని. నాకు తెలుసు. నేను చూపించినవన్నీ నీకు రేపు చూపిస్తా. ఇంకా ఏ బాకీ ఉంది? ఉన్నాయి. నా రాతలు, నా నవలలు ఎప్పుడూ నీకు నేను చూపించలేదు. వెళ్ళిపోయే ముందు నీకు మాత్రమే చూపించి వెళ్ళిపోతాను. ఇంకెవరికి చూపించను. నీ ప్రియురాలు ఎక్కడుంది? వెళ్ళిపోయింది. నా వల్ల నాకు అతనెవరో తెలియదు. ఎప్పుడు హెన్రీ నా ముందుకు వచ్చి కూర్చున్నాడో తెలియదు. అతను చూడనే లేదు. నిన్న రాత్రి సంగతి. అతని ఆలోచనలు నా గుండెలో, మనస్సులో, నా శరీరం అంతటా వ్యాపించి ఉన్నాయి. ఆ ఆలోచనలు ఈ తెల్ల కాగితంపై తమను తామే సమర్పించుకొనగలవు. మరి నాకు సంగతి చెప్తారా? ఏమిటి? అసలు ఏ విధంగా నవల యొక్క ఐడియా మీ మనసులోకి వస్తుంది? ముందు నాకు ఒక సంగతి చెప్పు. ఏమిటి? నిన్న మీరిద్దరు చేసుకుంటున్నారా? ఎందుకు? ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా జవాబు ఉంటుందా? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. నేను ఒక మాట చెప్పనా? ఏమిటి? కథ కోసం కథ రాయడం జరగదు. మరి శంఖఘోష్ కవిత్వం ఎలా రాస్తారు? జై గోస్వామి గారి గోషాయి భగాన్. చివరిదంతా పోస్ట్ మార్టం. మరి శంఖఘోష్ గురించి అంటావా? ఆయన రాయగలరు, నేను రాయలేదు. నాకు కథ ఒక పెద్ద ప్రయాణం లాంటిది, సింఫనీ లాంటిది. దీని లోపల ఒక మెలోడియస్ బాధ ఉంది. దీన్ని గుర్తించగలను, కానీ పట్టుకోలేను. నాకు అర్థం అవ్వలేదు. అర్థమయ్యేది చెప్పలేను హెన్రీ. అనుభవం పొంది ఉండాలి. దానికి హృదయం అవసరం. అన్నింటికంటే ముఖ్యమైనది శరీరం. ఒక కథ కోసం అవసరం ఒక స్త్రీ మరియు పురుషుని సంగమం. అది స్త్రీకి స్త్రీతో ఉండవచ్చు, లేదా పురుషునికి పురుషునితో. ఇదొక పెద్ద సమస్య కాదు. కామం చాలా ఎక్కువ అవసరం. నెమ్మదిగా నాకు ఇప్పుడే మొదలవుతోంది.